అంటే మీరు డీజే కదండి, అవును. సడన్ గా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తే మనం ఫస్ట్ టైం ఆడిషన్స్ అంటే మనకు భయం వేయడము, ఆ! డైరెక్ట్ గా ఇంకా మీరైతే డైరెక్ట్ పెద్ద పెద్ద వాళ్ళతో డైలాగ్స్ చెప్పి ఆ! స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది కదా. అవునండి. ఈ క్రమంలో అసలు భయమే లేకుండా ఉందా, లేదా స్టార్టింగ్ లో ఈ ఆహ్, తర్వాత భయం అనేది ఎలా పోయింది మొత్తానికి? అంటే మేము కోర్స్ చేశానుగా మేడం. కోర్స్ టైమ్ లో పోయింది. కోర్స్ టైంలో లైక్ ఎలా అంటే మా సార్ చెప్పేవాళ్ళు మేడం. నువ్వు గనక డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే నిన్ను సెట్‌లో ఏమనరు. ఉమ్, నువ్వు చెప్పిన డైలాగ్‌ని కట్ చేసి అవతలోళ్ళ ఫేస్ మీద పేస్ట్ చేస్తారు నీ డైలాగ్. నువ్వు సినిమాలో కనపడవు. గుర్తుపెట్టుకో. ఇంతే మేడం డైరెక్ట్‌గా. ఇంకా అది అది మెంటల్‌గా ఫిక్స్ అయిపోయిందనమాట. మనం డైలాగ్ కరెక్ట్ చెప్పాలి. వీ హావ్ టు డెలివరీ అవర్ డైలాగ్ ప్రాపర్‌లీ ఇన్ అవును ద టైమింగ్ అవును. అనేది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. అంటే ప్లాన్ లేకుండానే వచ్చారు డీజే నుంచి డైరెక్ట్ లేదు మేడం. ప్లానింగ్ ఏం లేదు. యాక్టింగ్ ఫీల్డ్ ఆ! లోకి రావాలని ప్లాన్ లేదు. ప్లాన్ లేదు. ఓకే. లేదు దేవుడు లేదు. ఇలాంటి వాళ్ళకే ఇస్తారు. ప్లాన్ అంతే. చేసుకొని ఇయర్స్ ఇయర్స్ చేస్తున్న అవును మేడం. వాళ్ళకి యాక్చువల్లీ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఎంత కష్టపడి హ్మ్. వచ్చారు, హ్మ్. ఎక్కడి నుంచో డీజే చేసుకొని వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సరి అయిన ప్రాసెస్ తెలీదు వీళ్ళకి అవునండి. అవునండి. కదా. అవును. ఎక్కడ అవును. వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అవును. సంప్రదించాలో తెలీదు. అవును. అందులో చాలా మంది ఫేక్ కోఆర్డినేటర్స్ అయిపోయారండి నిజంగా. మేడం ఒక్కటి ఏంటంటే ఫేక్ కోఆర్డినేటర్స్ అని కూడా అనకూడదు మేడం మనం నన్నడిగితే. ఉమ్, ఇన్ మై పర్సెప్షన్ వీ హ్యావ్ టు గివ్ ఆడిషన్స్ మేడం. అవును. చాలామంది నాకు ఇదొక ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. ఎవరైనా అంటే మనకు అర్థమవుతుంది మేడం. అంటే ఒకళ్ళు ఒక కెమెరా ముందు ఒక డైలాగ్ చెప్తున్నారు, ఒక బిజినెస్ యాక్షన్ చేస్తున్నారంటే మనకు అర్థమవుతది. వీడు ప్రొఫెషనలా? నాన్ ప్రొఫెషనలా? వీడు ట్రైన్డా? నాన్ ట్రైన్డా? అనేది మనకు అర్థమవుతుంది మేడం. ఆబ్వియస్లీ రైట్? అవును. నేను అప్పుడు అడుగుతాననమాట. అన్న మీరు వచ్చి ఎంతకాలం అవుతుంది? ఉమ్, ఒక్కొక్కళ్ళు ఏమని చెప్తారంటే నేను వచ్చి 10 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అవుతుంది ఇలా అంటారు. ఓకే. అన్న మీరు ఇంతలో ఎన్ని ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు? అంటే ఒక 50 ఇచ్చానబ్బా. ఒకళ్ళైతే ఒక 10 ఇచ్చానంటారు. ఒకళ్ళు యావరేజ్‌గా ఒక 50 బిలో ఉంటారండి. నేనేమంటానంటే ఇందాక చెప్పాను కదా మేడం. మనం ఎంత టాలెంటెడ్ అయినా సరే, మనం ఏంటిదనేది అవతలోళ్ళకి తెలియనప్పుడు అది వేస్ట్. అది వేస్ట్ కదా మేడం. సో, వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అంతే. మనం ముందైతే నేను ఒకటే అనుకుంటా మేడం. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. వెళ్ళిపోతాను లోపలికి. సార్ నమస్కారం సార్. నా పేరు అన్వేష్ అండి. నేను ఇలా ఆర్టిస్ట్‌ని. ప్రీవియస్‌లీ ఇలా మూవీస్ చేశాను సార్. ఒకసారి ఆడిషన్ ఇద్దామని వచ్చాను సార్. లేదండి ఆడిషన్స్ అయిపోయాయి. యాహ్! సార్ థ్యాంక్ యూ. ఇఫ్ ఒకవేళ మీ నెంబర్ ఇస్తే నేను ప్రొఫైల్ ఫార్వర్డ్ చేస్తాను సార్. ఆ నెంబర్ కూడా ఏమి ఇవ్వరండి. అవునా? ఓకే. థ్యాంక్ యూ. మీరు నాకు రెస్పాన్స్ ఇచ్చారు చాలు. అవును. లేదు ఆడిషన్ అన్నారనుకోండి వెళ్తాను ఆడిషన్ ఇచ్చేస్తాను. హ్యాపీ. అలా మేడం. అంటే కొంతమంది ఎలా అయిపోయారంటే కోఆర్డినేటర్స్, ముంగటున్న వాళ్ళని అమ్మాయిలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు హ్మ్. కదా. హ్మ్. ఫేక్ ఇక్కడ ఆడిషన్ ఉంది, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలని చెప్పడం, వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు హ్మ్. తీసుకోవడం. హ్మ్. హ్మ్. మీకు ఇంకా చాలా మంది ఎలా అయిపోయారంటే అక్కడ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయని చెప్పి హ్మ్. వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్‌లో నించోబెట్టడం. హ్మ్. ఆ హ్మ్. పేమెంట్స్ కూడా ఇవ్వకపోవడం, ఇవన్నీ నేను కూడా ఫేస్ చేశాను. హ్మ్. హ్మ్. సో అందుకు చెప్తున్నాను. ఇప్పుడు మీకంటే ఆఫీస్ తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అవును. బట్ వాళ్ళు అవును. ఒక ఆశతో వస్తారు అవును. ఇండస్ట్రీకి ఏదో చేయాలని. మేడం ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేడం, గొర్రెప్పుడు కషాయవాడినే నమ్ముతుంది మేడం. టు బి అవును. ఓపెన్ గొర్రెప్పుడు కషాయవాడినే నమ్ముతుంది మేడం. అదే మనం అమ్మా లేదు ఇది ప్రాపర్ వే కాదు. ఇలా వెళ్ళండి అంటే నాకు తెలుసులే. ఇలా ఉంటది వాళ్ళది. కరెక్టే అది కూడా. రైట్? కరెక్ట్. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేవాడితో ఎవరు సింక్ అవ్వరు మేడం. అవును. రైట్? కోఆర్డినేటర్స్ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మీకెందుకు పెద్ద ఆర్టిస్ట్‌తో డైలాగ్ ఉంటది. మీరు డైలాగ్ చెప్తారా? మంచిగా చెప్తారా డైలాగ్? సరే. నేను చెప్తాను. రేపొద్దున వచ్చేసేయండి. మీరు నమ్ముతారో నమ్మరో మేడం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒకే ఒక్క మూవీ కోఆర్డినేటర్ ద్వారా ఎళ్ళా. హ్మ్. అది కూడా కోఆర్డినేటర్ ద్వారా వెళ్ళానన్న సంగతి నాకు తెలీదు. ఓకే. తెలియకుండానే. తెలియకుండా. ఎలా అది? వై బికాస్ ఆఫ్ నేను 'పుష్ప 2'కి ఆడిషన్ ఇచ్చాను మేడం. ఓకే. దెన్ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్తే ఆహ్, ఆహ్, సమ్ కోఆర్డినేటర్ ఓకే. పేరు అనవసరం. ఆయన గారి ద్వారా వెళ్ళానని చెప్పేసి మీరు పలానా ఆయన ద్వారా వచ్చారని చెప్పేసి అన్నారు. దెన్ సారీ సార్ నేను ఇంకా రాలేను షూట్‌కి నెక్స్ట్ టైమ్. ఐ క్విట్. ఓకే. అంటే ఆ డేర్ కూడా కావాలిగా మేడం. రీజన్ ఏంటి మరి కోఆర్డినేటర్ ద్వారా వెళ్ళడం ఇష్టం లేకపోవడానికి? కోఆర్డినేటర్ ఎలా ఉంటాడంటే మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతివాడు కోఆర్డినేటరే అనుకోండి. అవును. వెళ్తాం మేడం. చాలా చీప్‌గా చూస్తారు. అవును. వాస్తవం. అదే మనం ఆడిషన్ ఇచ్చి ఎళ్తే మేడం మనకెంత గుండె ధైర్యం ఉంటదంటే, కోఆర్డినేటర్ ద్వారా ఎళ్తే ఎలా ఉంటదంటే మేడం ఒక 10 మంది, 20 మందిని పిలుస్తారు. ఈ 10 మంది, 20 మందిలో కాంపిటీషన్. అవును. బాబు మీలో డైలాగ్ ఎవరు చెప్తారు? సార్ నేను చెప్తాను. అవును. ఇలా ఉంటుంది రైట్. నువ్వు రామ్మా ముందుకి. నువ్వు వెనక్కెళ్ళు.
వెనక్కి వెళ్ళు అన్న సందర్భం ఎంత చివుక్కుమంటుందంటే మేడం, అంటే చాలా హోప్స్తో వస్తారు రైట్. అవునా రైట్. సో నాకు అవసరం లేదనిపించింది. అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటాను కదా మేడం, మనం అబ్జర్వ్ చేస్తాం కదా రైట్. అప్పుడు అనుకుంటాను అనమాట, అవసరం లేదు. ఎవరైనా కోఆర్డినేటర్ నాకు ఫోన్ చేసినా నేను డైరెక్ట్గా చెప్తాను మేడం, నా పేమెంట్ నేను తీసుకుంటాను, మీకు ఏమైనా పర్సెంటేజ్ కావాలంటే చెప్పండి, ఓపెన్, బట్ అమౌంట్ నా అకౌంట్లోనే పడాలి. మీరు తీసుకొని నాకు ఇస్తాను, నాకు అవసరం లేదు, థ్యాంక్ యూ. సో ఏదైనా సరే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను మేడం. దట్టు ఇప్పుడు కోఆర్డినేటర్ వ్యవస్థ ఎలా పెరిగిపోయిందంటే మేడం, చాలామంది తెలియకుండా వచ్చేస్తున్నారు మేడం ఇండస్ట్రీకి. అంటే ఫాల్స్ రీజన్ మేడం. అంటే లైక్ ఇప్పుడు తమిళనాడులో ఒక ఫేమస్ కమెడియన్ ఉన్నారు మేడం రైట్, చాలా లావుగా ఉండి కర్లీ హెయిర్, నేను పేరు చెప్పకూడదని చెప్పట్లేదు, అంటే తప్పుగా అనుకుంటారేమో అని. ఆయన గారు పర్ డే ఇప్పుడు 5 lakhs తీసుకుంటారు అని చెప్పేసి వినే ఉంటారు మీరు కూడా. హీఈస్ ఏ లైట్ మ్యాన్, హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ హ్యాజ్ ఏ లైట్ మ్యాన్, బట్ నౌ హీఈస్ టేకింగ్ 5 lakhs per day. 5 lakhs per డేతో పాటు చాలా రకాల కండిషన్స్ ఉంటాయి తెలుసా. ఒక క్యారవాన్ మొత్తం ఆయనకే ఇవ్వాలి, ఆయనకి 2-3 అసిస్టెంట్లు ఉంటారు, ఆయన గారి ఫుడ్ మెనూ ఇలా ఉంటుంది, సమ్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ ఇదే ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి రైట్. అలానైనా 5 లక్షలు తీసుకుంటాడట. అమ్మ 5 లక్షలు తీసుకుంటే నీకేమైందిరా, ఖతం వచ్చేయటమే. దాన్ని ఇక్కడ రాగానే ఏం చేయాలో అర్థం కాదు. ఎవడో ఒక అన్వర్తి క్యాండిడేట్ చెప్పేస్తాడు, పొద్దున్న అక్కడికి వెళ్ళు, నిన్ను షూటింగ్ తీసుకెళ్ళిపోతారు, ఏముండదు, ఒక్క డైలాగ్ పడితే నువ్వు రేపటి నుంచి స్టార్ అయిపోతావు. ఎందుకు పడిద్ది మేడం డైలాగ్ ఊరికే? అంతమందిలో మీకే ఎందుకు పడిద్ది? అంత పిచ్చితనమా? ఒక స్టార్తో డైలాగ్ చెప్పడం అంటే మామూలు విషయం మేడం అసలు కాదు. ఈవెన్ దో చాలా మంది కూడా చాలా చులకనగా మాట్లాడతారు మేడం ఆర్టిస్ట్ అంటే. అంటే ఏముందిలే, కెమెరా ముందుకు వెళ్ళి ఎవడేం చెప్తాడు, దాన్ని నువ్వు వచ్చి చెప్పు, ఒక్కసారి యాక్షన్ అనగానే అసలు మొత్తం చెమటలతో డ్రెస్ తెలిసిపోయింది మేడం. అందరూ సైలెంట్ అయిపోతారు, మన వాయిసే వింటారు, మనల్నే చూస్తారు, చాలా కష్టం అది. అవును, మనం మూడ్లోకి వెళ్ళాలి కదా మేడం, ఇంటూ క్యారెక్టర్లోకి వెళ్ళాలి రైట్. అందులోనే కొంచెం ఇంట్రోవర్ట్ అయితే అయిపోయారు, ఇంకా ఊరికే ఇచ్చేస్తారా మేడం నేను డబ్బులు, ఎంత వర్తి రైట్. ఎట్ ద సేమ్ టైం నేను షూటింగ్స్లో కూడా చాలా మాటలు వింటుంటాను మేడం, ఏముందిలే, అరే బాబు ఏముంది కాదు, ఫస్ట్ వాట్ ఈస్ ద ఇండస్ట్రీ అనేది తెలుసుకోను. జడ్జ్ చేయడం కాదు మేడం. 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ తక్కువైనా ఆర్టిస్ట్ అనేవాడు ఉండడు మేడం. మీరు నమ్ముతారో నమ్మరో, మా గురువు గారు చెప్పిన మాట, నా డే 1 నుంచి నా మేకప్ చేసే పర్సన్ ఎంత పెద్దవారైనా, నాకంటే వయసులో ఎంత చిన్నవారైనా, నేను 100% వాళ్ళ కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను టిల్ టుడే. రేపొద్దున నేను 1 లక్ష కాదు 5 లక్షలు తీసుకున్నా సరే నేను కాళ్ళు మొక్కే తీసుకుంటాను. బికాస్ ఆఫ్ అది మన మొదటి మెట్టు మేడం రైట్. విలువలు మేడం, విలువలు, వాల్యూస్. సో నేనేమంటా అంటే మేడం, వీ హ్యావ్ టు బీ గ్రాటిట్యూడ్ ఎట్ ఆల్ ద మూమెంట్. అసలు మనం ఎక్కడో ఉన్న ఇక్కడ దాకా రావడం అంటే ఎంత గ్రేటెస్ట్ థింగ్ మేడం.